بسم الله الرحمن الرحيم. అనంత కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత నంబర్ 91. بسم الله الرحمن الرحيم. وما قدروا الله حق قدره إذ قالوا ما أنزل الله على بشر من شيء قل من أنزل الكتاب الذي جاء به موسى نورا وهدى للناس تجعلونه قراطيس تبدونها وتخفون كثيرا وعلمتم ما لم تعلموا أنتم ولا آباؤكم قل الله ثم ذرهم في خوضهم يلعبون. ఆయత నంబర్ 91. అల్లాహ్ ఏ మానవ మాతృని పైన ఎలాంటి విషయాన్ని అవతరింపజేయలేదు అని పలికినప్పుడు ఈ అవిశ్వాస జనులు అల్లాహను అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకోలేదు. 117. ఆయతులో ఖద్రిహి అని వచ్చింది. ఖద్ర్ అంటే సరిగ్గా అంచనా వేయడం అని అర్థం. ఒక వస్తువు యొక్క వాస్తవికతను తెలుసుకోవలసిన రీతిలో తెలుసుకోవడం, దాన్ని గుర్తించడం అన్న భావంలో ఈ పదం ఉపయోగపడుతుంది. వారు అల్లాహను అర్థం చేసుకోవలసిన విధంగా చేసుకోలేదు అంటే భావం, మక్కాకు చెందిన ఈ అవిశ్వాసులు దైవవాణిని, దైవ గ్రంథాన్ని తిరస్కరించి అల్లాహ్ విషయంలో తప్పుడు అంచనా వేశారు. ఎందుకంటే వారు అసలు అల్లాహ్ గురించి తెలుసుకోనే లేదు. అల్లాహకు సంబంధించిన జ్ఞానం ఏమాత్రం వంటబట్టలేదు. ఏమాత్రం వారికి ఈ జ్ఞానం ఉన్నా ఈ సందేశాన్ని వారింత తేలిగ్గా కొట్టి పారేసేవారు కారు. ఈ అవగాహన లేమి కారణంగా వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆగమనం పట్ల కూడా సందిగ్ధానికి లోనయ్యారు. ఒక మానవ మాతృనిపై దైవవాణి ఎలా అవతరిస్తుంది అన్న వారి సందేహమే వారి అజ్ఞానానికి మచ్చుతునక. దివ్య ఖురాన్లో మరో చోట సెలవీయబడింది ఏమిటి? మేము స్వయంగా వారిలో నుంచి ఒక మనిషిని ప్రవహింపజేసి ప్రజలకు భయపెట్టు అని చెప్పడం, విశ్వసించిన వారికి వారి ప్రభువు వద్ద ఉన్నత పదవి ఉందన్న శుభవార్తను వినిపించు అని చెప్పి పంపడం ప్రజలకు వింతగా ఉందా? యూనిస్ 2. వేరొక చోట ఏమనబడిందో చూడండి. ప్రజల వద్దకు సన్మార్గం వచ్చేశాక ఏమిటి? దేవుడు ఒక మానవ మాత్రుని ప్రవక్తగా చేసి పంపాడా అని చెప్పి వారు దాన్ని విశ్వసించేందుకు నిరాకరించారు. బనీ ఇస్రాయిల్ 94. దీనికి సంబంధించిన మరికొంత వివరణ ఇంతకు ముందు 8వ ఆయతకు ఇవ్వబడిన పాద సూచికలో కూడా ఉంది. దేవుడు ఒక మానవ మాతృని ప్రవక్తగా నియమించి అతని వద్దకు దైవగ్రంథం పంపడమేమిటి అన్నది అవిశ్వాసులకు కలిగిన పసలేని సందేహం. దానికి సమాధానంగా అల్లాహ్, ఒకవేళ అదే మీ నిరాకరణకు కారణమనుకుంటే ఇంతకాలము మీరు నమ్ముతూ వస్తున్న తౌరాతు గ్రంథాన్ని మూసా అలైహిస్సలాంపై అవతరింపజేసినవాడు మరి మూసా అలైహిస్సలాం మానవ మాతృ కాడా అని ఈ సందేహాల స్వాములను అడగమని అంటున్నాడు. వారిని అడుగు, మరి మూసా అలైహిస్సలాం తెచ్చిన ఆ గ్రంథాన్ని ఎవరు అవతరింపజేసినట్టు? గ్రంథం ఒక జ్యోతి, మానవుల కొరకు మార్గదర్శకత్వం. మీరు దాన్నే వేరువేరు కాగితాలుగా. 118. పైన చెప్పిన వివరణ ప్రకారం ఈ మాట యూదులను ఉద్దేశించి చెప్పబడింది. మీరు తౌరాతు గ్రంథాన్ని ఖండాలుగా విభజించారు, దాన్ని వేరువేరు కాగితాల్లో ఉంచారు. మీకు లాభసాటిగా ఉన్నాయనుకున్న వాటిని బహిర్గతం చేస్తున్నారు, మీకు వ్యతిరేకంగా ఉన్నాయనుకున్న కాగితాలను జాతేస్తున్నారు. శిలాశిక్ష గురించి అడిగినప్పుడు కానీ, అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గుణగణాల గురించి చెప్పవలసిన వచ్చినప్పుడు కానీ మీరు సత్యాన్ని ఎందుకు కప్పుపుచ్చుతున్నారు? ఈ ఆయతులో తజ్ అలూనహు తుబుదూనహ అన్న పదాలను కొంతమంది పండితులు యజ్ అలూనహు యుబుదునూహ అని కూడా పఠించారన్న విషయం గమనార్హం. మొదటి 2 పదాలకు మీరు చేస్తున్నారు అన్న అర్థం వస్తుండగా తరువాతి 2 పదాలకు వారు చేస్తున్నారు అనే అర్థం వస్తుంది. హాఫీజ్ ఇబ్నే కసీర్ మరియు ఇమాం ఇబ్నే జరీర్ తబరీ 2వ రకపు పఠనానికే ప్రాధాన్యతనిచ్చారు. ఎందుకంటే ఈ ఆయతు యూదులను ఉద్దేశించి చెప్పబడింది.
అదీగాక ఇది మక్కాలో అవతరించిన ఆయతు. అటువంటప్పుడు మక్కా కాలపు వాక్యాలు యూదులను నేరుగా ఏ విధంగా సంబోధిస్తాయని వారు ప్రశ్న లేవనెత్తారు. కనుక ఈ వాక్యం యూదులను ప్రత్యేకంగా కాకుండా పరోక్షంగా మాత్రమే సంబోధిస్తుందని వారు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొంతమంది పండితులు ఈ ఆయుతంతా ఫక్త్ యూదులను ఉద్దేశించే అవతరించిందని నొక్కి వక్కాణించారు. ఎందుకంటే ఇందులో యూదులు తమలోని మంకుతనం, అసూయ, శత్రుత్వం మూలంగా అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిరాకరించారని, వారి వైఖరి ఎండగట్టడం అసలు ఈ ఆయతు ప్రధాన ఉద్దేశమని వారు వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తం మీద ఈ ఆయతుకు సంబంధించి ఖురాన్ వ్యాఖ్యాతులు 3 రకాల అభిప్రాయాలు వెలుబుచ్చారు. 1. ఆయతు శాంతం యూదులను ఉద్దేశించి అవతరించిందని అనేవారు కొందరు. 2. ఆయతు అంతా బహుదైవారాధనకులకు సంబంధించిందని భావించేవారు మరికొందరు. 3. ఆయతులోని ప్రథమ భాగం బహుదైవారాధకులను ఉద్దేశించి, ద్వితీయ భాగం యూదులను ఉద్దేశించి చర్చిస్తుందని వాదించేవారు ఇంకొందరు. వాస్తవం దైవానికే ఎరుక. విభజించి చూపుతున్నారు, ఎన్నో విషయాలను దాచేస్తున్నారు. మీకు గాని మీ పెద్దలకు గాని తెలియని ఎన్నో విషయాలు ఇందు మూలంగా మీకు నేర్పబడ్డాయి. 119. ఈ మాట యూదులను దృష్టిలో పెట్టుకుని చెప్పబడింది అని అనుకునే పక్షంలో తౌరాతు ద్వారా మీకు ఎన్నో విషయాలు తెలుపబడ్డాయి అన్న అర్థం వస్తుంది. అన్యదా ఖురాన్ ద్వారా నేర్పబడ్డాయి అన్న అర్థం వస్తుంది. దాన్ని అవతరింపజేసిన వాడు అల్లాయే అని చెప్పు. ఆ తరువాత వాళ్లను వారి వ్యర్థ విషయాలలోనే ఆడుకోనివ్వు. 120. అవతరింపజేసిన వాడెవడు? మన్ అన్జల అన్న దానికి ఇది సమాధానం. ఆయత్ నంబర్ 92. وهذا كتاب أنزلناه مبارك مصدق الذي بين يديه ولتنذر أم القرى ومن حولها والذين يؤمنون بالآخرة يؤمنون به وهم على صلاتهم يحافظون. ఆయత్ నంబర్ 92. ఇది కూడా మేము అవతరింపేసిన గ్రంథమే, ఎంతో శుభప్రదమైనది, తనకంటే ముందున్న గ్రంథాలను ధృవీకరించేది. నీవు మక్కా ఉమ్ముల్ ఖురా వారిని, దాని పరిసరాల వారిని హెచ్చరించడానికి గాను దీనిని అవతరింపజేశాం. పరలోకంపై దృఢ విశ్వాసం ఉన్నవారు దీనిని విశ్వసిస్తారు. వారు తమ నమాజులను జాగ్రత్తగా కాపాడుకునేవారై ఉంటారు. ఆయత్ నంబర్ 93. ومن أظلم ممن افترى على الله كذبا أو قال أوحي إلي ولم يوح إليه شيء ومن قال سأنزل مثل ما أنزل الله ولو ترى إذ الظالمون في غمرات الموت والملائكة باسطوا أيديهم أخرجوا أنفسكم اليوم تجزون عذاب الهون بما كنتم تقولون على الله غير الحق وكنتم عن آياته تستكبرون. ఆయత్ నంబర్ 93. అల్లాహపై అబద్ధాన్ని కల్పించే వాడికంటే, లేదా తనపై ఎలాంటి వహీ అవతరించకపోయినప్పటికీ నాపై వహీ అవతరించింది అని చెప్పే వానికంటే, లేదా అల్లా అవతరింపజేసినటువంటిదే నేను కూడా అవతరింపజేస్తాను అని అనేవాడికంటే పరమ దుర్మార్గుడెవడుంటాడు? ఈ దుర్మార్గులు 121. అరబీలో జాలిం అని వచ్చింది. జాలిం అంటే దుర్మార్గుడు అని అర్థం. దుర్మార్గానికి పాల్పడిన వారెవరైనా సరే ఈ ఆయతు భావపరిధిలోకి వస్తారు. అయితే దైవ గ్రంథాన్ని త్రోసిపుచ్చే వాళ్ళు, తమను తాము దైవ ప్రవక్తలుగా ప్రకటించుకునే అబద్ధాల రాయుళ్ళు, వీరిలో అందరికంటే ముందు పేర్కొనదగ్గవారు పరమ దుర్మార్గులు. మృత్యు ఒడిలో కొన ఊపిరి గడియలు లెక్క పెట్టుకుంటున్నప్పుడు వారి పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంటుంది.
ప్రాణం తీయడానికి దైవదూతలు చేతులు వారి ముందుకు చాపుతూ ఉంటారు. ఈరోజు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది అంటే ఈనాటితో ప్రపంచంలో మీకు నూకలు చెల్లాయి. ఈరోజు మీ ప్రాణం తీయబడి మీకు శిక్ష విధించడం మొదలవుతుందని భావం. ఆ శిక్ష మొదలయ్యే స్థలం సమాధి. సమాధి శిక్ష సత్యం అన్న దానికి ఇది ప్రబల తార్కాణం. సమాధి శిక్షే గనక లేనట్లయితే ప్రాణం తీసే దూతలు ఈరోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది అని చెప్పడంలో అర్థమే లేదు. సమాధి అంటే బర్జక్ జీవితం అన్నమాట. ఇహలోక జీవితం తర్వాత పరలోక జీవితానికి ముందు మధ్యలో మరో జీవితం ఉంటుంది. దీన్నే బర్జక్ జీవితం అంటారు. మరణించిన దగ్గర నుంచి ప్రళయం వరకు మనిషి ఇదే స్థితిలో ఉంటాడు. మనిషి ఖననం చేయబడినా, కాల్చివేయబడినా, క్రూరమృగాల వాతన పడి మరణించినా, సముద్ర కెరటాలలో చిక్కుకొని చనిపోయినా ప్రళయం వరకు అతను బర్జక్ జీవితంలో ఉన్నట్లే లెక్క. బర్జక్ జీవితంలోనూ మనిషి శిక్షలను ఎదుర్కొంటాడన్న విషయం ముమ్మాటికి సత్యం. అతను ఏ స్థితిలో ఉన్నా సరే అల్లాహ్ అతన్ని శిక్షించగలడు. మరణయాతనలో ఉన్నప్పుడు దైవదూతలు తమ చేతులు చాచి, సరే ఇక మీ ప్రాణాలు బయటకు తీయండి, మీరు అల్లాహకు అబద్ధాలను ఆపాదించినందుకు. 122. దైవ గ్రంథాల అవతరణను త్రోసిపుచ్చటం, దైవ ప్రవక్తలను తిరస్కరించడం, తమ వద్దకు దైవవాణి వస్తుందని కల్లబొల్లి కబుర్లు చెప్పడం, ఇవన్నీ అల్లాహకు అబద్ధాలు ఆపాదించడం కిందకే వస్తాయి. గర్వంతో విర్రవీగే వారే దైవ ప్రవక్తలను, దైవ గ్రంథాలను తిరస్కరిస్తారు. ఇలాంటి వారికి అవమానకరమైన శిక్ష పడడం ఖాయం. అల్లాహ్ ఆయుతుల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందుకు గాను ఈరోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది అని చెబుతుండగా ఆ దృశ్యాన్ని నీవు చూడగలిగితే ఎంత బాగుండు.